దిగుమతి చేసుకున్న నేతలతో గెలవలేమని వైసీపీ పెద్దలకు తెలిసినా గత ఎన్నికల్లో ప్రయోగాలు చేసింది. ఓటమితో చేతులు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జీలను మారుస్తోంది. ఎలక్షన్స్లో ఎదురైన చేదు అనుభవంతో అయినా ఇంపోర్ట్ చేసుకున్న నేతలకు ఇన్ఛార్జి పదవులు అప్పగించే విషయంలో జ్ఞానోదయం కాలేదని ఫ్యాన్ పార్టీ కేడర్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ అదే పని చేయడం విమర్శలకు తావిస్తోంది. బాపట్ల జిల్లా ఓ నియోజకవర్గంలో ఇదే జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరిగింది? తొలగించింది ఎవరిని? కొత్తగా బాధ్యతలు అప్పగించింది ఎవరికి? క్యాష్ పార్టీ అనుకున్న నేతల్ని అవసరాలకు వాడుకొని వదిలేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఎందుకొస్తున్నాయి? కొత్త ఇన్ఛార్జిని ఎన్నికల వరకు వాడుకొని సామాజిక సమీకరణాలు కుదరలేదని పక్కన పెట్టే అవకాశం లేకపోలేదన్న కేడర్ కామెంట్స్ ఏ కోణంలో చూడాలి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీ యాక్టివిటీ పెంచే ప్రయత్నంలో ఉంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ క్యాడర్ని రీఛార్జ్ మోడ్లోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా అద్దంకిలో పార్టీ ఇన్ఛార్జిని మార్చింది. ఈ స్థానంలో వైసీపీ ఓసారి గెలిచినా అది కూడా అప్పుడు పార్టీలో ఉన్న నేత గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత ఇమేజ్తోనే సాధ్యమైందని చెప్తూ ఉంటారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి ఆ తర్వాత టీడీపీలో చేరిపోయాక అద్దంకిలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయిన వైసీపీ ఇన్ఛార్జ్ పాణిం హనిమిరెడ్డిని ఇటీవల సాగనంపి పల్నాడు జిల్లా నేత చింతలపూడి అశోక్ కుమార్ కు అద్దంకి బాధ్యతలు అప్పగించింది. హనిమిరెడ్డిది కూడా అదే జిల్లా. ఇన్ఛార్జ్ మార్పుతో అద్దంకిలో వైసీపీ ఆగమాగమవుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ పెద్దల పొంతనలేని ప్రకటనలు, నిలకడలేని నిర్ణయాలతో పార్టీకి ఫ్యూచర్ లేకుండా పోతోందని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అద్దంకి నియోజకవర్గానికి గత ఎన్నికలకు ముందు పాణెం చిన్న హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా ఇంపోర్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈయన సామర్థ్యంపై ఎన్నికలకు ముందు క్యాడర్ ఏవేవో ఆశలు పెట్టుకున్నా గొట్టిపాటి హవా ముందు తేలిపోయారు. అయినా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు హనిమిరెడ్డి. కానీ ఇక మీ సేవలు చాలు అంటూ పీకి పక్కన పెట్టేసి పల్నాడు జిల్లా నేత అశోక్ కుమార్ ను నియమించారు. దీంతో హనిమిరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై ఫ్యాన్ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు పెట్టని కోటగా మారిన అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా అశోక్ కుమార్ ను పెట్టడం ఏంటి? దిగుమతి చేసుకున్న నేతలకు ఇక్కడ స్థానం లేదని తెలిసినా మళ్లీ పల్నాడు జిల్లా వాసికే పగ్గాలు అప్పగించడాన్ని ఫ్యాన్ పార్టీ కేడర్ తప్పుపడుతోంది. స్థానిక నాయకులున్నా ముక్కు మొహం తెలియని సరుకులేని నేతను తీసుకొచ్చి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. పిడుగురాళ్లలో ఆసుపత్రి నిర్వహిస్తున్న అశోక్ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారా? కేడర్ ను కోఆర్డినేట్ చేస్తారా అన్న ప్రశ్నలు కేడర్ నుంచి వస్తున్నాయి. ఇన్ఛార్జీలను నియమించేందుకు జగన్ ప్రత్యేక వ్యూహం అవలంబిస్తున్నారు. క్యాష్ ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక సమీకరణాలతో టికెట్లిచ్చే అవకాశం లేకపోయినా ఎన్నికల వరకు బాగా డబ్బు ఖర్చు పెట్టించింది ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు అన్న విమర్శలు ఉన్నాయి. వాడుకుని వదిలేస్తారు అనేవారు లేకపోలేదు. ఎన్నికల వరకు బాగా ఖర్చు పెట్టేవారికి పదవులిచ్చి పార్టీ కోసం పనిచేసిన వారికి వారిని కాదని ఎలక్షన్ సమయంలో క్యాష్ పార్టీలను చూసుకుని టికెట్లు ఇస్తారు అన్న వాదనలు ఉన్నాయి. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ ని కూడా అలానే చేసే అవకాశం లేకపోలేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డికి బినామీగా ఉంటూ వ్యాపారాలు చేసుకునే పాణెం హనిమిరెడ్డిని గత ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీకి నిలబెట్టి విపరీతంగా ఖర్చు పెట్టించారు అన్న వాదనలున్నాయి. గొట్టిపాటి రవిపై గెలవాలంటే డబ్బును వెదజొల్లక తప్పదని మొహమాట పెట్టారు. కానీ ఏం చేసినా గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో
ఎన్నికలకు ముందు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా బాచిన కృష్ణ చైతన్య పనిచేశారు. 2019 ఎన్నికల్లో అద్దంకి వైసీపీ నుంచి కృష్ణ చైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన కృష్ణ చైతన్య గత ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన జగన్ హ్యాండ్ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి గెలుపుకు గండి కొట్టాలని హనుమిరెడ్డి తీసుకొచ్చి పోటీ చేయించినా ఫలితం లేదు. తనపై విజయం సాధించిన గొట్టిపాటి కూటమి కేబినెట్లో మంత్రి అవ్వడంతో హనుమిరెడ్డికి మింగుడు పడని పరిణామంగా మారింది. దీంతో ఎన్నికల అనంతరం హనుమిరెడ్డి కొంతకాలం నియోజకవర్గానికి మొహం చాటేశారు. ఇటీవల వైసీపీ పిలిపిచ్చిన నిరసన కార్యక్రమాలు హనుమిరెడ్డి నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తనను తొలగించి అశోక్ కుమార్కు అద్దంకి బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధిష్టానంపై హనుమిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. వ్యాపారాలను పక్కన పెట్టి కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేస్తే తన పొలిటికల్ ఫ్యూచర్కు జగన్ ఎండ్ కార్డ్ చూపించారు అన్న ఆవేదన హనుమిరెడ్డిలో కనిపిస్తోంది. మరి హనుమిరెడ్డి వైసీపీలోనే ఉండి తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటారా, లేక పాలిటిక్స్కు స్వస్తి పలికి తన వ్యాపారాలు చేసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఏం చేస్తారో చూడాలి.